హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొత్తం 3 వన్డేల సిరీస్ లో ఆల్రెడీ 2 మ్యాచెస్ అయిపోయినాయి. ఒక మ్యాచ్ మన టీం గెలిచింది, ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ అయితే గెలిచింది. సో ఈ థర్డ్ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఏ టీం గెలుస్తుందో ఆ టీంకే సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి లార్డ్స్ లో జరగబోతుంది. సండే రోజు 3:30 PM కి అయితే స్టార్ట్ కాబోతుంది. మరి ఇక్కడ వికెట్ ఏ విధంగా ఉంటది? జనరల్ గా చూసుకుంటే ఇంగ్లాండ్ కండిషన్స్ లో ప్రతి స్టేడియం లో కూడా ఇనిషియల్ గా పేసర్లకి అయితే హెల్ప్ ఉంటుంది. పోను చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ లాగా ఉంటది. ఇక ఇక్కడ మొత్తం 70 మ్యాచ్లు ఆడితే దాంట్లో 35 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిలు, 32 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిలు. 3 మ్యాచ్లు టై అయినాయి. యావరేజ్ స్కోర్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ 245 అవుతుంది. మరి ఓవరాల్ చూసుకుంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ మరి ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికే చూస్తాడు. ఇక టీం విషయానికి వస్తే గిట్ట ఫస్ట్ మన టీం విషయానికి వస్తే గిట్ట మెయిన్ హైలైట్ ఏంటంటే రోహిత్ శర్మకి ఆఖరి మ్యాచ్. ఈ మాట వినటానికే చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది కదా. ఎందుకంటే రోహిత్ శర్మ అలాంటి రికార్డ్స్ అయితే మనకి ఇచ్చిన చెప్పుకోవచ్చు. యాజ్ ఏ బ్యాటర్ గానీ, యాజ్ ఏ కెప్టెన్ గానీ. ఎందుకంటే అతనికి వన్ డేస్ లో చూసుకుంటే 3 డబుల్ సెంచరీలు అయితే ఉన్నాయి. ఇవాళ రేపు ఒక్క డబుల్ సెంచరీ కొడితేనే వావ్ అంటారు. బట్ అలాంటిది 3 డబుల్ సెంచరీలు అయితే ఉన్నాయి ఈ ఫార్మెట్ లో. సో అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్ గా గెలిపించిండు. ఇంకెన్నో మంచి విజయాలు అయితే కెప్టెన్ గా గెలిపించిండు. ఓడిఎస్ లో మెయిన్ గా చూసుకుంటే 287 మ్యాచ్లు అయితే ఆడిండు. 11,757 రన్స్ కొట్టిండు. 48 యావరేజ్ ఉంది. సెంచర్లు వచ్చేసి 33 సెంచర్లు ఉన్నాయి. 62 హాఫ్ సెంచర్లు ఉన్నాయి. దాంట్లో 3 డబుల్ సెంచర్లు అయితే ఉన్నాయి. 264 హైయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే రోహిత్ శర్మకి ఆఖరి మ్యాచ్ అంటే చాలా మనకి ఇబ్బందికరంగా అవుతుంది ఆ మాట వినటానికి. సో అలాంటి రికార్డ్స్, అలాంటి రిజల్ట్స్ అయితే మనకైతే ఇచ్చినా చెప్పుకోవచ్చు. గైస్, మరి ఖచ్చితంగా రోహిత్ శర్మ ఈ ఆఖరి మ్యాచ్ లో ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడితే బెటర్ అయితే ఉంటది. మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక ఈ ఆఖరి మ్యాచ్ కి మన టీం ఇండియా తుది జట్టు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అయితే చూద్దాం. ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. రోహిత్ శర్మ దగ్గర బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ మొత్తం మంచి టచ్ లో అయితే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ లో 80 కొట్టిండు అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి 31 అయితే కొట్టిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే శుభ్మన్ గిల్ చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి స్టార్ట్ అయితే దొరికింది. సో మళ్ళీ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు అనుకున్నాం, బట్ అది సాధ్యమైతే కాలేదు. సో ఈ మ్యాచ్ అయితే పెద్ద నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్ లో 65 అయితే కొట్టిండు. 66 బాళ్లలో 8 4 అయితే కొట్టిండు. 98 స్ట్రైక్ అవుట్ తోని చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ దగ్గర ఇంకా పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 4 లో వచ్చేసి ఇషాన్ కిషన్. ఈ మ్యాచ్ లో వచ్చేసి బోత్ ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఆడే అవకాశం అయితే మనకి కనబడుతుంది. సో కాబట్టి ఇషాన్ కిషన్ కూడా కంటిన్యూ అవుతాడు. ఇషాన్ కిషన్ వచ్చేసి నెంబర్ 4 లో ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ 4 లో అవకాశం వచ్చింది, బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక్క రన్ మాత్రం కొట్టిండు. సామ్ కరణ్ బౌలింగ్ లో అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ దగ్గర ఆడదగిట ఖచ్చితంగా ఇషాన్ కిషన్ దగ్గర బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక 5 లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ లో చాలా బెటర్ గా రాణించిందని చెప్పుకోవచ్చు. 66 కొట్టిండు, 71 బాల్లో 5 4లు 2 6లు అయితే కొట్టిండు. చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. బట్ పెద్ద నా కింద అయితే కనవచ్చలేకపోయిండు. 66 అయితే కొట్టిండు. సో ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ దగ్గర కూడా మంచి నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 6 లో వచ్చేసి కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ లో ఇన్లెస్ కరంగా ఆడలేకపోయిండు. సో ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎల్ ప్లస్ ఆడతారంటే ఖచ్చితంగా వాషనర్ సుందర్ ఇంజూర్ అయ్యిండు అండ్ శివన్ దుబే ప్లస్ లో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో మరి కేఎల్ రాహుల్ దగ్గర కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 7 లో వచ్చేసి అక్షర్ పటేల్ ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా చాలా బెటర్ రాణించాడు. బట్ లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బౌలింగ్ లో వచ్చేసి చాలా బెటర్ గా రాణించిన చెప్పుకోవచ్చు.
మొత్తం అక్కడ 9 ఓవర్లు వేసిండు, ఒక మిడిల్ ఓవర్ వేసిండు, 35 రన్లు మాత్రం ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు 3.9 ఎకరంతో. ఇక నెంబర్ 8 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ ఎబిలిటీ కూడా ఉంది ఇతనికి. సో కాబట్టి నెంబర్ 8 లో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కోసం పోతే గిట్ట బౌలింగ్ అనేది వీక్ అవుతుంది కాబట్టి, సో నెంబర్ 8 లో జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి మనకి 7 దాకా బ్యాటింగ్ పెట్టుకొని జస్ప్రీత్ బుమ్రా నెంబర్ 8 లో ఆడితే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత 9 లో వచ్చేసి కుల్దీప్ యాదవ్. ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ ఆల్రెడీ రూల్ అవుట్ అయ్యిండు ఇంజూర్ కారణంగా. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ మెయిన్ గా చూసుకుంటే గత 2 మ్యాచ్ల్లో మిడిల్ ఓవర్స్ లో మన బౌలర్స్ వికెట్ తీయలేకపోయారు. సో కాబట్టి ఖచ్చితంగా జెన్యున్ వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ ఉన్నాడు అనుకో చాలా ఈజీ అయితే ఉంటుంది అక్కడ మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీయడం అనేది. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత వచ్చేసి నెంబర్ 10 లో గుర్నూర్ బరార్ కూడా లాస్ట్ 2 మ్యాచ్ లో చాలా బెటర్ బౌలింగ్ గా తీసిండు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ నెంబర్ 11 వచ్చేసి ప్రసిద్ధి కృష్ణ కూడా లాస్ట్ 2 మ్యాచ్ లో చాలా బెటర్ గానే పర్ఫార్మెన్స్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు 9.1 ఓవర్స్ లో 52 రన్లు ఇచ్చి ఒక మిడిల్ ఓవర్ కూడా వేసిందని చెప్పుకోవచ్చు 5.7 ఎకరంతో. ఇక ఫైనల్ ప్లేయింగ్ లైన్ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ, నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో ఇషాన్ కిషన్ ముందు ఆడే ఛాన్స్ కూడా కనబడుతుంది ఒకవేళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చూసుకుంటే ఇట్ట. 7 లో వచ్చేసి అక్షర్ పటేల్, 8 లో వచ్చేసి కుల్దీప్ యాదవ్, 9 లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, 10 లో వచ్చేసి హర్షదీప్ సింగ్, 11 లో వచ్చేసి గుర్నూర్ బరార్. ఓవరాల్ గా చూసుకుంటే మనకి ప్రాపర్ 5 బౌలర్స్ కనబడుతున్నారు అండ్ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. మరి సెకండ్ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేసిందో మనం చూసినాం. బట్ ఇంకా వాళ్ళకైతే బ్యాటింగ్ లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్ లో జో రూట్ మేసేట ఎవరు కూడా పెద్ద అయితే రానిచ్చింది అయితే లేదు. ఫస్ట్ మ్యాచ్ లో జో రూట్ మంచి ఆడిండు, సెకండ్ మ్యాచ్ లో కూడా జో రూటే మంచి ఆడిండు. సో మిగతా బ్యాట్స్మెన్స్ లైక్ బెన్ డకెట్, జాకబ్ బెతిలు, హ్యారీ బ్రూక్ వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు వాళ్ళని. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే జో రూట్ వచ్చేసి లాస్ట్ 2 మ్యాచ్ లో మరి ఎలాంటి నాకు ఆడిందో చూసినాం. లాస్ట్ మ్యాచ్ కూడా 99 రన్స్ అయితే కొట్టిను, నాట్అవుట్ గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా ఆ ఫామ్ ను కంటిన్యూ చేస్తారన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో వచ్చేసి బౌలింగ్ లో కూడా చాలా బెటర్ రన్ వస్తున్నాడు. మెయిన్ గా చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ లాస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లే తీసుకున్నాడు. జస్ట్ 47 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లే తీసుకున్నాడు 4.7 ఎకరంతో. గస్ యాక్టిన్సన్ కూడా 3 వికెట్లే తీసుకున్నాడు 5.6 ఎకరంతో. సో ఇద్దరు మాత్రం చాలా బెటర్ రన్ లాస్ట్ మ్యాచ్ లో. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెక్కలు చూసుకుంటే బెన్ డకెట్ అండ్ జాకబ్ బెతిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో జో రూట్, 4 లో హ్యారీ బ్రూక్, 5 లో జోస్ బట్లర్, 6 లో విల్ జాక్స్, 7 లో శామ్ కరన్, 8 లో గస్ యాక్టిన్సన్, 9 లో జోఫ్రా ఆర్చర్, 10 లో ఆదిల్ రషీద్, 11 లో జోష్ టంగు. ఈ మ్యాచ్ లో సాకిబ్ మహమ్మద్ ప్లేస్ లో జోష్ టంగు తిరిగొచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ మెయిన్ హైలైట్ ఏంటంటే రోహిత్ శర్మకి ఆఖరి మ్యాచ్ ఏ విధంగా రాస్తున్నాడు చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి 100 కొడతాడా, 150 కొడతాడా, అలాంటి ఇన్నింగ్స్ అయితే మళ్ళీ మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాస్తున్నాడు చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. దట్టు ఈ మ్యాచ్ గెలిచినాం అనుకో సిరీస్ కూడా మనం అయితే గెలుస్తాం. సో కాబట్టి రోహిత్ శర్మ దగ్గర నుంచి పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఈ సిరీస్ కూడా మన టీం నే గెలిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.